కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాత్రి వరకు సమీక్ష సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ కానున్నారు. సాయంత్రం కార్పొరేషన్ చైర్మన్లతో మీనాక్షి నటరాజన్ రివ్యూ చేయనున్నారు. కొద్ది రోజులుగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షిస్తూ ఉన్నారు మీనాక్షి నటరాజన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సంధ్య, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గత కొన్ని రోజులుగా రాష్ట్ర పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలతోటి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధానంగా చూసినట్లయితే కనుక పార్లమెంటు వారిగా అన్ని ఒక్కొక్క నియోజకవర్గం వారిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరెవరైతే ఉంటారో వారితోటి కూడా నేరుగా మాట్లాడుతూ పార్టీ స్థితిగతులు కానీ, గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ కానీ, ప్రభుత్వ పనితీరు కానీ వీటన్నిటిపైన కూడా ఆమె ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఎవరెవరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకేమన్నా అవసరాలు ఉన్నాయా అని చెప్పేసి వారి నుంచి కూడా నివేదికలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు 14 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో అంతా కూడా నేరుగా మాట్లాడడం జరిగింది. అయితే మరో 3 నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్న 3 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో కూడా ఈ రోజు భేటీ అయ్యేందుకు వారికి షెడ్యూల్ కూడా చెప్పడం జరిగింది. వారికి ఆయా నేతలకు అంతా కూడా ఫోన్లు చేసి ఈ రోజు 10 గంటల నుంచి వారికి కాసేపటి క్రితమే స్టార్ట్ కూడా కావడం జరిగింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, వరంగల్ ఈ 3 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను ఆమె క్యాంపు కార్యాలయానికి కూడా రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. వారి నుంచి కూడా నివేదికలు తీసుకొని కూడా దానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానానికి పంపించేందుకు కూడా చూస్తే అయితే గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే చేస్తా ఉంది. పార్టీ కమిటీలు కానీ, నెక్స్ట్ ఫర్దర్ గా రావాల్సిన కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అదేవిధంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా వీటి నుంచి కొందరు నేతలతో నుంచి కూడా ఆమె ఆరా తీసిన పరిస్థితి ఉంది. అయితే సో మొత్తం మీద ఈ నివేదికలంతా కూడా తీసుకుని హైకమాండ్ కు పంపించాలని చూస్తే ఈ రోజు పెండింగ్ లో ఉన్న 3 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలతో కూడా భేటీ కావాలని నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు 3 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులతోటి కంప్లీట్ చేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలతో కూడా ఆమెతో ముఖాముఖి కాబోతున్నారు. తర్వాత సాయంత్రం కార్పొరేషన్ చైర్మన్లతో కూడా భేటీ కావాలని నిర్ణయించారు. సో మొత్తం మీద ఈ రోజు బిజీ షెడ్యూల్ అయితే పెట్టుకుంది. ఈ రోజు ఉదయం కాసేపటి క్రితమే ప్రారంభమైన సమీక్ష సమావేశాలు రాత్రి వరకు కూడా కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రైట్ ప్రతాప్.